నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ పేజ్ లో ఒక వార్త రాశారని చెప్పేసి మనం వీడియో కూడా చేశాము. చంద్రబాబు నిన్న అకస్మాత్తుగా బెంగళూరు వెళ్లాడు. వానపల్లి గ్రామ సభ పర్యటన తర్వాత రాజమండ్రి నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లారు. లోకేష్ కు స్పెషల్ ఫ్లైట్లు, పవన్ కళ్యాణ్ కు స్పెషల్ ఫ్లైట్లు, చంద్రబాబు నాయుడు కు స్పెషల్ ఫ్లైట్లు, ఇట్లుంది వీళ్ళ ప్రభుత్వం అని చెప్పి మన అఫీషియల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నది చదివాము. దానికి రిప్లైగా తెలుగుదేశం పార్టీ వాడు ఏం చేశాడంటే, బులుగు కామెర్ల జగన్ రెడ్డికి లోకమంతా బులుగుగా కనిపిస్తున్నట్టుంది, జనం చీకొట్టి గద్దె దింపేయడంతో ప్రజల సొమ్ముతో జగన్ స్పెషల్ ఫ్లైట్ ప్రయాణాలు ఆగిపోయాయి. ఇప్పుడు చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ పర్యటనకు వెళ్లినా స్పెషల్ ఫ్లైట్ అంటూ ఫేక్ ప్రచారం చేస్తున్నాడు ఫేక్ జగన్. సో దాన్ని తిప్పికొడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మళ్ళీ ఒక ట్వీట్ చేశారు. నీ బతుకంతా అబద్ధాలే టీడీపీ, ప్రజలను మోసం చేయడం ఒక హక్కుగా ఎందుకు అనుకుంటున్నాం? నారా లోకేష్ వెళ్లిన ఈ ఫ్లైట్ స్పెషల్ ఫ్లైటా, ప్యాసింజర్ ఫ్లైటా? ప్యాసింజర్ ఫ్లైట్ అయితే ఇద్దరు మాత్రమే ప్రయాణికులు ఉంటారా? గౌరవం పాటించి ఫుల్ డీటెయిల్స్ పెట్టడం లేదు, బుకాయింపులు ఇప్పటికైనా ఆపండి అని చెప్పేసి ఒక సర్క్యులర్ ని కట్ చేసి కొంచెం మాత్రమే పెట్టారు. ప్యాసింజర్ అండ్ క్రూ మేనిఫెస్ట్, ఓనర్ ఆఫ్ ఆపరేటర్స్ విఎస్ఆర్ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్, రిజిస్ట్రేషన్ VTVRA, డేట్ 23/08/2024, ఫ్లైట్ నెంబర్ VTVRA, రౌటింగ్ శంషాబాద్ టు మాలే. సో శంషాబాద్ నుంచి మాలే వెళ్లే ఫ్లైట్ డీటెయిల్స్ పెట్టారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళని అడుగుతున్నాను, ఆ ఫ్లైట్ వాడింది ఎవడు? అది స్పెషల్ ఫ్లైట్, దాని డీటెయిల్స్ మొత్తం కూడా నా దగ్గర ఉన్నాయి. ముగ్గురు అంటే ఇద్దరు కెప్టెన్లు, ఒక క్రూ మెంబర్ ఉన్నారు ఆ ఫ్లైట్ కి. అందులో ఇద్దరు ప్రయాణికులు వెళ్లారు. ఇప్పుడు మాకు అంటే ఎథిక్స్ ఉన్నాయి మా పార్టీకి, కాబట్టి ఆ ప్రయాణికుల పేర్లు, ఆ ముగ్గురు క్రూ మెంబర్స్ అంటే ఇద్దరు కెప్టెన్లు, ఒక క్రూ మెంబర్ పేరు కూడా మేము బయట పెట్టట్లేదు. కానీ నా దగ్గర ఇదిగో నా ఎదురుగానే నా దగ్గర ఉంది, కానీ మేము బయట పెట్టాం. ఇంకా ఎక్కువ లాగారనుకో వివరాలు బయట పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితిని మాకు కల్పించవద్దని తెలుగుదేశం కుక్కల్ని నేను కోరుకుంటున్నాను. మర్యాదగా ఏదైనా రాసేటప్పుడు ఇది కరెక్టా కాదా అని అడిగినప్పుడు కరెక్ట్ అయితే కరెక్ట్ అని రాయి, లేదు తప్పైతే తప్పని రాయి. ఫేకులు జగన్ చీకొట్టారు, ఈ సొట్ట కూతురని చూస్తే మాకు కూడా తెలుసు. ఒరే 10th ఫెయిల్ అడ్మిన్ గుట్లుగా మార.